మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. గత 6 నెలలుగా జీతం ఇవ్వలేని చెప్పి ఒక ట్రాక్టర్ డ్రైవర్ గ్రామ పంచాయతీకి సంబంధించినటువంటి ట్రాక్టరు తన వద్ద స్వాధీనం చేసుకొని తన వద్ద పెట్టుకోవడం జరిగింది. అయితే గ్రామ పంచాయతీ సెక్రటరీ చెప్తున్నటువంటి వివరాల ప్రకారం మరి ఈ ట్రాక్టర్ తన వద్దనే ఉంచుకొని ఇవ్వడం లేదని చెప్పి ట్రాక్టర్ పనులు కూడా జరగడం లేదని చెప్పి వారు చెప్తున్నారు. కానీ సిద్ధు చెప్తున్నటువంటి వెర్షన్ ఏంటంటే, మరి నాకు 6 నెలల నుంచి జీతం ఇవ్వలేదు, మరి నేను కూడా ట్రాక్టర్ తీసుకెళ్ళలేదు, కానీ వాళ్ళు తీసుకెళ్లారని చెప్పి నా మీద ఒక కేసు అయితే పెట్టడం జరిగిందని చెప్తున్నాడు. మరి అసలు ఏం జరిగింది, ఎందుకు ట్రాక్టర్ తీసుకెళ్లాల్సి వచ్చింది, ఎవరు తీసుకెళ్లారు, మరి ఈ వివరాలు తీసుకోవడానికి మనతో రాతోడు సిద్ధు ఉన్నారు. పలకరించేటటువంటి ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనం అంజనీ తండా రాతోడు సిద్ధుతో ఉన్నాము. అయితే ఇక్కడ ట్రాక్టరు గ్రామ పంచాయతీ సంబంధించినటువంటి ట్రాక్టరు నెల జీతం 6 నెలల నుంచి జీతం ఇవ్వట్లేదు అని చెప్పి ఆయన తీసుకెళ్ళడం జరిగింది. అంటే ఎటువంటి పరిస్థితులలో ఈ ట్రాక్టర్ స్వాధీనం చేసుకున్నాడు, మరి ఎందుకు మరి ఇట్లాంటి పరిస్థితి ఎందుకు వచ్చిందన్న విషయాన్ని మనం సిద్ధుతో అడిగే ప్రయత్నం చేద్దాం. చెప్పండి బ్రదర్ సిద్ధు, ఇప్పుడు మీరు ట్రాక్టరు 6 నెలల నుంచి జీతం ఇవ్వట్లేదు అని అంటున్నారు, ట్రాక్టర్ తీసుకెళ్లారు. అసలు ఈ ఒక్క నిమిషం, గ్రామ పంచాయతీలో మీరు చేసేటువంటి పని ఏంటి, మీరు ట్రాక్టర్ ఎందుకు తీసుకెళ్లాల్సి వచ్చింది? నేను ట్రాక్టర్ మీద డ్రైవింగ్ చేస్తాను సార్. డ్రైవింగ్ చేస్తుంటే 6 నెలల జీతం రాలే. జీతం రాక మేడం చెప్పిన, మేడం జీతం రాకొచ్చింది. మీ మేడం ఎవరు? గ్రామ పంచాయతీ సెక్రటరీ కదా. మేడం ఎవరు? సంస్కృతి గారు. అయితే నేను చెప్పిన, మేడం జీతం వస్తే మంచిది లేకుంటే ట్రాక్టర్ తీసుకుపోతా అని చెప్పినా కానీ ఇంటికాడ తీసుకుపోలే. దారి మీద ఉండే అది దాని జాబ్ మీద ఏం లేదు, పక్కకు నేనే పెట్టిన. పెట్టేసి మేడం నాకు జీతం రాకొచ్చిన, నేను ఈ ట్రాక్టర్ తీసుకుపోని అని చెప్పిన. అయితే మేడం ఏమో ఎవరికి ఎంపీడీఓ సార్కి తీసుకొచ్చింది, నాకు భయపెడుతుంది. ఏమని అంటే కేసు చేస్తా, నువ్వు ట్రాక్టర్ తీసుకుపోతే ఎట్లా అని నాకు చెప్పింది. ఇప్పుడే వచ్చాడు ఎంపీడీఓ సార్, చెప్పిండు అంతే. ఎంపీడీఓ గారు వచ్చారా? ఇప్పుడు ఎంపీడీఓ గారు వచ్చినప్పుడు ఎంపీడీఓ గారికి మీరు అడిగారు మరి జీతం గురించి? అవును అడిగిన. అయితే మేడం మొత్తం అబ్సెంట్ అని చెప్పేసి మొత్తం అబ్సెంట్ రిజిస్టర్ మీద మొత్తం అబ్సెంట్ పెట్టేసి ఉంది. నెలలో ఎవరైనా మూడు రోజులే ప్రజెంట్ అని పెట్టేసింది. అంటే 6 నెలల కాలం నుంచి ఎన్ని రోజులు అబ్సెంట్ పెట్టింది? అబ్సెంట్ అయితే నేను నెలకి ఒక 2-3 సార్లు తీసుకుంటా అంతే. అయితే మొత్తం అబ్సెంట్ పెట్టేసి 3-4 రోజులు అంతే. 3-4 రోజులు ప్రజెంట్ పెట్టేసి ఇప్పుడు రిజిస్టర్ మీద చూపెడుతుంది 3-4 రోజులు ప్రజెంట్ వచ్చిండని చెప్పి. ఇప్పుడు చెత్త సేకరణ కోసం ఉపయోగించే ట్రాక్టరే కదా ఇది? అవునండి. అయితే నెలకి ఎన్నిసార్లు మీరు ఈ చెత్తను సేకరిస్తారు? రోజు పొద్దున్న తిరగాలి. ప్రతిరోజు తండ కింద మొత్తం తిరగాలండి. అంటే 2 తండాలు మీరు చూసుకుంటారు? అవునండి. అయితే మరి అబ్సెంట్ అని ఎందుకు పెట్టిండ్రి? మరి ఇప్పుడు ఎన్ని రోజుల నుంచి మీరు ఇవ్వాల్సిందే? కరెక్ట్ చెప్పాలంటే మీరు ఎన్ని రోజుల నుంచి జీతం ఇవ్వాలి? నాకు కరెక్ట్ ఇంతకుముందు వేరే సార్ ఉండే, అప్పటి నుంచి పెండింగ్ 3 నెలలది. తర్వాత ఈ మేడం వచ్చింది, అప్పటి నుంచి 2 నెలలది. మొత్తం 5 నెలల జీతం రావాలి నాకు. 5 నెలల జీతం రాలేదని చెప్పి మీరు ట్రాక్టర్ తీసుకెళ్లారా? చెప్పారా మరి ఈ విషయం? మేడంకి చెప్పిన. అయితే స్విచ్అప్ చేసేసింది ఫోన్. మేడంకి చెప్పిన, మేడం జీతం రాక 5 నెలలు అయింది, వేరే వాళ్ళు లేబర్ వచ్చిండ్రు, వాళ్ళకేమో జీతం ఇచ్చేస్తుంది, మాకు ఇవ్వకుండా ఎట్లా ఉంటుంది అని ఇంటికాడ పెట్టేద్దాం అనుకున్నా. కానీ ఆడ ఇంటి ముందరే ఉంటుంది ట్రాక్టర్. అయితే నేను తీసుకుపోని అని ఆడనే ఆపిన అంతే. అంటే ఇప్పుడు ప్రతిరోజు మీ దగ్గరనే పెట్టుకుంటారా ట్రాక్టర్? అంటే మీ ఇంటి దగ్గరనే ఉంటుంది కదా ట్రాక్టర్? ఇంతకుముందు కిందండల మందిరం దగ్గర పెడుతున్నాం. ఇప్పుడేమో వేరే వాళ్ళు లేబర్ వచ్చిండ్రు, వాళ్ళేమో ఇంటికాడనే ఆడ జీపీ దగ్గర పెడుతుండ్రు అంతే. సరే, ఇప్పుడు సిద్ధు ట్రాక్టర్ తీసుకెళ్ళాడు మేము చెప్పి ఇప్పుడు మేము పోలీస్ కంప్లైంట్ ఇస్తున్నామని చెప్పి మేడం అన్నారు. మరి దాని విషయం మీరేం మాట్లాడారు? ఏమైనా చేసుకొని మాకేం చేయాలి, మేమేమో దొంగదానం చేయలే, వేరేది ఏమైనా సందుకులు దొరకరాలేం. మేము వర్క్ చేసినాం, మా జీతం రావాలని మేము అడిగినాం అంతే. సో ఇది సిద్ధు చెప్పినటువంటి పరిస్థితి. నా జీతం నాకు 6 నెలల నుంచి జీతం ఇవ్వలేదు, నా జీతం ఇవ్వాల్సిన పరిస్థితులలో నేను ఈ గత్యంతరం లేనటువంటి పరిస్థితుల్లో ట్రాక్టర్ స్వాధీనం చేసుకున్నా అంతే తప్ప ఇటువంటి ఉద్దేశం లేదని చెప్పి చెప్తున్నాడు. కెమెరామెన్ బాలుతో శివ, సుమన్ టీవీ. ట్రాక్టర్
డాక్టర్కు సంబంధించి ప్రస్తుతం పంచాయత్ సెక్రటరీ గారు సంస్కృతి గారు మనతో ఉన్నారు. అసలు ఏం జరిగింది, ఎందుకు డాక్టర్ స్వాధీనం చేసుకోవాల్సిన అవసరం ఏర్పడింది అన్న విషయాన్ని తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. చెప్పండి మేడం, ఇప్పుడు అతను సిద్ధు ఈ డాక్టర్ని ఎందుకు తీసుకెళ్లాల్సి వచ్చింది, కారణం ఏంటి, అసలు జరిగింది ఏంటి? జరిగిన విషయం అంటే వాళ్ళు నిన్న ఒక సర్టిఫికేట్ కోసం వచ్చిండ్రు, ఓనర్షిప్ సర్టిఫికేట్ కోసం. అయితే అది ఇవ్వరాదని చెప్పేసి నేను చెప్పినండి వాళ్ళకు. వాళ్ళు దాఖలా అది రహదారి చీటీ కూడా కావాలని అంటే వాళ్ళు అంటే అమ్మిన వాళ్ళు కొన్న వాళ్ళు అన్నట్టు వాళ్ళు ఉండేవాళ్ళు అక్కడ. వాళ్ళు లేకపోయినా కూడా సరే ఇచ్చేసిన. కాకపోతే ఒకటి ట్యాక్స్ ఒకటి ఉంది, అది క్లియర్ చేసేసుకోండి అని చెప్పిన. అదొకటి క్లియర్ ఉంది, చేసుకోండి అని చెప్పిన. వాళ్ళకి నేను ఏమైనా ఫోర్స్ఫుల్ చేయలేను ట్యాక్స్ కట్టండి అని. అయితే మా దగ్గర ట్యాక్స్ తీసుకున్నదని చెప్పేసి అతను ట్రాక్టర్ తీసుకెళ్ళి వాళ్ళ ఇంటి వద్ద అంటే మేము ఉన్నటువంటి ప్లేస్లో లేదు అది ట్రాక్టర్, వాళ్ళ ఇంటి దగ్గర పెట్టేసుకున్నాడు. అయితే అతను చెప్తున్నటువంటి వెర్షన్ ఏంటంటే 6 నెలల నుంచి జీతాలు ఇవ్వకుండా సతాయిస్తున్నారు, వేధిస్తున్నారు. మరి నాకు కూడా నా జీతం మీదనే కుటుంబం ఆధారపడి ఉంది కాబట్టి నేను అసలు స్వాధీనం చేసుకోలేదు, ట్రాక్టర్ని స్వాధీనం చేసుకోలేదు, నా హయాంలో కూడా లేదు అని చెప్తున్నాడు. మళ్ళీ ఇంకొక రెండో విషయం ఏంటంటే ఆల్రెడీ వర్క్ జరుగుతోంది, ఈ గ్రామ పంచాయతీ మీద ట్రాక్టర్కు ఆల్రెడీ యూజ్ చేస్తున్నారు, ట్రాక్టర్ మీద వర్క్ జరుగుతుంది అని చెప్తున్నారు. దానికి మీ స్పందన? అవును, వర్క్ జరుగుతుంది. ఇప్పుడు మాకు ప్రజెంట్ వాళ్ళు పనిచేస్తలేరు గ్రామ పంచాయతీలో. మళ్ళీ మీ పెండింగ్ అంటున్నారు, ఎలాంటి శాలరీస్ కూడా వాళ్ళకి పెండింగ్ లేదు. ఎంతవరకు వర్క్ చేసిండ్రో అంతవరకు మేము శాలరీస్ ఇచ్చేసినాం వాళ్ళవి. వర్క్ ఇప్పుడు మాకు వాళ్ళు మానేసి కూడా 6 months అవుతుంది, వాళ్ళు రావడం లేదు. నర్సాపూర్ నుంచి వస్తున్నారు వర్కర్స్, వాళ్ళు మాత్రమే పని చేస్తున్నారు. ఇప్పుడు పని నడుస్తుందని చెప్తున్నారు కదా, ట్రాక్టర్ అతని ఆధీనంలో ఉన్నప్పుడు పని ఎలా జరుగుతుందని చెప్తున్నారు మీరు? అవును, పని నడుస్తున్నది. ఇప్పుడు అతను తీసుకెళ్ళిండు ట్రాక్టర్, నిన్న తీసుకొని పెట్టేసుకున్నాడు. ప్రజెంట్ అతని దగ్గర తెలియదు ఆ విషయం, తీసుకెళ్ళిన విషయం తెలియదు అట్లా. సో అతను ఈరోజు మార్నింగ్ 7:30కి వెళ్ళినప్పుడు ఆ టైంలో అక్కడ నాకు గ్రామస్తులు చెప్పిండ్రు, విలేజర్స్ ఇట్లా తీసుకెళ్ళిండు అని చెప్పేసి. అయితే అక్రమంగా కేసు పెట్టడం జరిగింది, నేను కావాలని చేయలేదు, నేనేదో నా వేదన చెప్పడానికి ఈ పని చేయడం జరిగింది, కానీ నేను స్వాధీనం చేసుకోలేదు, దాన్ని ఆక్యుపై చేసుకోలేదు, లాక్కెళ్ళలేదు, కానీ కావాలని నా మీద కేసు పెడుతున్నారు అని చెప్పి అంటున్నాడు. దానిపై మీ స్పందన? కావాలని ఎవరు చేస్తారు కేసు? మాకు కూడా ఏమన్నా మాకు ఇంతకుముందు పనిచేసిన అతను మేము కావాలని ఏం చేయలే. ఇప్పుడు ట్రాక్టర్ ఇప్పుడు మా జీపీ ట్రాక్టర్ తీసుకెళ్ళిండు, అని ముందు కూడా వచ్చి నాకు చెప్పిండు, నేను జీపీ ట్రాక్టర్ తీసుకెళ్తాను ఆల్రెడీ మీతో చెప్పడం జరిగిందా అన్నాడు ఇంతకుముందు. అదే ఆ సర్టిఫికేట్ కోసం వచ్చినప్పుడు ఏ రాసిస్తలేవు, ట్యాక్స్ అడుగుతున్నావు, నేను ట్రాక్టర్ తీసుకెళ్తామని అని అన్నాడు నాకు. మీరు పిటిషన్ ఇవ్వడం జరిగిందా? పిటిషన్ ఇచ్చారా అతను మీరు? అవును, స్పెషల్ ఆఫీసర్ సార్ మేము. ఇది పంచాయత్ సెక్రటరీ సంస్కృతి గారు చెప్తున్నటువంటి విషయం. ఒక చట్ట విరుద్ధంగా ఒక డ్రైవర్గా పనిచేసేటువంటి వ్యక్తి ట్రాక్టర్ తన స్వాధీనంలోకి తీసుకొని ఆక్యుపై చేసుకొని తన వద్దనే ఉంచుకున్నాడు అని చెప్తూ మళ్ళీ ఈ ట్రాక్టర్ గురించి అడిగితే కేసులు పెడుతున్నారని చెప్తున్నారు. కెమెరామెన్ బాలుతో శివ, సుమన్ టీవీ.